హాయ్ ఫ్రెండ్స్, సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం అండి. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను మీకు మన కేశాలకి, మన శిరోజాలకి ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే, బలాన్ని ఇచ్చే కేశాల పోషణకు సంబంధించినటువంటి ఒక మంచి రెమెడీ అయితే చెప్తున్నానండి. ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంటుంది. ఈ టిప్ అయితే మీరు తప్పకుండా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కలబందండి. కలబంద తీసుకోవాలి. మనం దాన్ని ఇట్లా ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకోవాలండి, సైడ్ ముళ్ళన్నీ తీసేసి. అలాగే ఒంటిరెక్క మందారం అంటారు కదా ఫ్రెండ్స్, అవి అనమాట. దాని ఆకులండి. మనకి పూలు దొరికితే కూడా పూలు కూడా వేసుకోవచ్చండి. ఇవైతే ఆకులండి. ఇకపోతే ఇవి రేగి ఆకులు ఫ్రెండ్స్. రేగి చెట్టు ఆకులు ఉంటాయి కదండి, ఆ ఆకులు అనమాట. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇది మొత్తం కలిసి మనం గ్రైండ్ చేసుకోవాలి. కలబంద చూసారు ఇలా కట్ చేసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా మన హెయిర్కి ఎంతో బలాన్ని ఇస్తాయండి. మన కేశాలు ఆరోగ్యంగా ఉండటానికి, మన కురులు బలపడటానికి చాలా బాగా దోహదపడతాయి అన్నమాట. అంతేకాకుండా తలలో ఉన్న చుండ్రు, పేనుకొరుగుడు అవన్నీ కూడా తగ్గిపోతాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒక మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కలబంద ముక్కలను అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న మందార ఆకులు, మనం కడిగి పెట్టుకున్నటువంటి రేగి ఆకులు ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను గోరింటాకు కూడా నేను పెట్టేసుకున్నానండి. కానీ తలకి చాలామంది కలర్స్ వాడుతూ ఉంటారు కదండి, హెయిర్ కలర్స్ వాడేవారు, మరి బ్లాక్ కలర్ వాడేవారు ఈ గోరింటాకు అయితే యూజ్ చేయకూడదండి. ఎందుకంటే ఈ పేస్ట్లో గోరింటాకు వేస్తే మళ్ళీ మీ హెయిర్ కలర్ మారిపోతుంది కనుక అలా కలర్ ఏమి వేయని వాళ్ళైతే తప్పకుండా గోరింటాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే గోరింటాకు వేయట్లేదండి. ఇప్పుడైతే గోరింటాకు పక్కన పెట్టేసి మందారాకు, రేగి ఆకు, కలబంద గుజ్జు అయితే నేను ఇందులో వేసేసుకున్నానండి. వేసేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ మెంతులు ఫ్రెండ్స్. ఇవి నానబెట్టినవి అయితే కాదు, డైరెక్ట్గా నేను ఇందులో వేసేస్తున్నానండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ రెమెడీ అనమాట. చేసుకోవటం కూడా చాలా ఈజీ అండి. కాకపోతే మనం ఈ ఆకులన్నీ కొంచెం జాగ్రత్తగా సేకరించుకోవాలండి. రేగి ఆకులు కోయాలంటే ముళ్ళు ఉంటాయి కదండి, జాగ్రత్తగా తెంపుకోవాలి. అలాగే మందార ఆకులు ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో కొంచెం వాటర్ని వేస్తానండి. నేను పెరిగేసి కూడా మనం గ్రైండ్ చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ నేను పెరిగైతే యూజ్ చేయట్లేదండి. ఇలాగా పేస్ట్ చేసేసుకుంటే చూసారంటే చక్కగా పేస్ట్ అయిపోద్ది అనమాట. చాలా సింపుల్గా అయిపోద్ది ఫ్రెండ్స్. ఏం పెద్ద ఇబ్బంది ఏం పెట్టదు మనల్ని. అంతే ఫ్రెండ్స్, చూసారా చక్కని పేస్ట్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. ఇది మన తలకి అప్లై చేసుకోవాలన్నమాట. ఇవి చక్క పాయలు కింద తీసేసి జుట్టంతా కూడా మనం ఈ పేస్ట్ని అప్లై చేయాలండి. చాలా బాగా అంటే మంచి సిల్కీనెస్ వస్తుందండి. హెయిర్ లాంగ్ హెయిర్ కావాలన్నా, సిల్కీ హెయిర్ కావాలన్నా, మన శిరోజాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, చిండ్రు నివారణకైనా చక్కగా పనిచేస్తుందండి. చూసారండి, చేతులు కూడా అంటట్లేదు ఫ్రెండ్స్. చూసారా ఎంత బాగుందో. ఇలా పక్కకి జరిపేస్తుంటే జరిగిపోతుంది. చూసారండి, చాలా బాగుంటుందండి. ఈ మెంతులు, కలబంద, ఈ రేగాకు కూడా చాలా జిగురుతో ఉంటుందండి. చాలా బాగుంటుంది. రేగాకు, మందారాకు ఇవన్నీ కలిసి కూడా పెడితే చాలా బాగుంటుందండి. హెయిర్ అయితే ఇలా పేస్ట్ చేసుకుని తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని మనం డైరెక్ట్గా తలకి అప్లై చేసేసుకోవటమేనండి. ఇందులో మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. చక్క తల పాయలుగా తీసి మనం తలకంతా అప్లై చేసేసుకుని ఒక 1 అవర్ ఉంచుకున్న తర్వాత మనం తలస్నానం చేసేయచ్చండి. చన్నీళ్ళతో చేయొచ్చు, వేడి నీళ్ళతో చేయొచ్చండి. ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెండ్స్. హెయిర్ అయితే చక్కటి లాంగ్ హెయిర్ మనకి ఎదుగుతూ ఉంటుందండి. జుట్టు అయితే ఆ జుట్టు ఎదిగే ప్లేస్లో ఎక్కడైతే మనకి ఎదిగే రంధ్రాలు పూడుకుపోయినాయో అదంతా కూడా చక్కగా మనకి మంచిగా ఓపెన్ అయిపోతాయండి. ఓపెన్ అయిపోయి ఆ జుట్టు ఎదుగుదలకి మంచిగా దోహదపడతాయండి. మాడంతా శుభ్రం అయిపోద్ది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ట్రై చేశానండి. నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ట్రై చేశారు. తర్వాత మీకు వీడియో చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. కనుక మీరు తప్పకుండా అందమైన కురులు మీ సొంతం కావాలంటే, ఆరోగ్యకరమైన కురులు మీ సొంతం కావాలంటే, నిగనిగలాడే కురులు మీ సొంతం కావాలంటే తప్పకుండా మీరు మాత్రం ఈ విధంగా అయితే చేసి చూడండి ఫ్రెండ్స్. ఆరోగ్యకరమైన కురులు మీ సొంతం అయిపోతాయండి. తయారు చేసుకునే విధానం కూడా చాలా సింపుల్. కనుక సిల్కీ హెయిర్ మీకు కావాలంటే, లాంగ్ హెయిర్ కావాలంటే, మీ జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు తప్పకుండా ఈ రెమెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే జుట్టు అనేది ప్రతి ఒక్కరికి చాలా అవసరం కదండి. చాలా మందికి ఇప్పుడైతే హెయిర్ లాస్ వల్ల చాలా ఆయిల్స్ అని చాలా కాస్ట్ పెట్టి కొని కూడా అప్లై చేస్తుంటే కొన్ని సక్సెస్ అవుతున్నాయండి, కొన్ని అయితే సక్సెస్ అవ్వట్లేదు. కానీ మనకి మంచిగా ఇంట్లోనే సింపుల్ రెమెడీ, ఖర్చు లేని వాటితో మనం తయారు చేసుకుని అప్లై చేసుకున్నట్లయితే మన జుట్టు అయితే చక్కగా సిల్కీగా జారుగా
చూసారండి చక్కగా ఉంటుందన్నమాట. సిల్కీ హెయిర్ మనకు కావాలంటే తప్పకుండా మీరైతే ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవాలండి. లాంగ్ హెయిర్ కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చివర్లు మాత్రం కనీసం 1 మంత్కి ఒకసారి లైట్గా కట్ చేయాలి ఫ్రెండ్స్. అందమైన జుట్టు మీ సొంతం అయిపోతుందండి. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ అన్నమాట. చాలామంది ట్రై చేసిన తర్వాత మాత్రమే నేను ఈ వీడియో చేసి పెడుతున్నానండి. ఇది లాంగ్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా ఒకటి కూడా మీరు మిస్ అవ్వద్దండి. అన్నీ తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇలా చేసి చూడండి. 1 అవర్ అయితే తప్పకుండా ఉంచండి. అప్లై చేసిన తర్వాత మీకు తలస్నానం చేసేటప్పుడు చల్లనీళ్ళు కానీ వేడి నీళ్ళు కానీ చేయొచ్చు. చేసిన తర్వాత ఆరు బయట దులుపుకోండి. జుట్టు అంతా కొంచెం పొట్టులాగా వస్తుందండి ఒక 2 డేస్ వరకు. తర్వాత మాత్రం ఇంకా అలాంటిది ఏమీ ఉండదండి. ఫ్రెష్గా ఉంటుందండి హెయిర్ అయితే. మాడ కూడా చక్కగా శుభ్రమైపోయి హాయిగా నిద్రపడుతుందండి. చాలా బాగుంటుంది. శిరోభారం తగ్గిపోతుంది. అంతేకాకుండా తలలో ఉన్న వేడంతా పోతుందండి. తలకి మాడుకు చల్లదనాన్ని అయితే ఇస్తుంది ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ఈ రెమెడీని అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా ఈ రెమెడీని తప్పకుండా ఫాలో అవుతామండి. అందమైన, పొడవైన, ఆరోగ్యకరమైన శిరోజాలు మీ సొంతం చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.